మొత్తానికైతే సిటీకి బయలుదేరినాము. ఇది సౌదీ హైవే అనమాట, పాయిలు పోయే రోడ్డు అనమాట. దీనికి తిరుక్కొని బ్రిడ్జి పైకి ఎక్కేసి బ్రిడ్జి నుంచి కిందికి వచ్చేస్తాం అనమాట. పాయిలు పోవాలని చెప్పేసి ఎవరైనా ఎడారిలో ఉండేవాళ్ళు అంటే రైట్ సైడ్ ఉండేళ్ళకు వేరుగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉండేళ్ళకి వేరుగా ఉంటుంది. అదేవిధంగా మేము సౌదీ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నుంచి బయలుదేరమాట. లెఫ్ట్ సైడ్ బయట నుంచి బయలుదేరి ఈ బ్రిడ్జి అడ్డం వస్తుంది. ఈ బ్రిడ్జి కింద నుంచి మేము వచ్చేసి బయలుదేరాలన్నమాట. సౌదీకి ఇది పాయిలు పోవాలంటే మేము ఏదైనా తెచ్చుకోవాలనుకున్నా అక్కడికి బయలుదేరిపోవాలన్నమాట. మొత్తానికైతే పాయలుడిలో కలిసి ఉండడానికి వచ్చేసినాం. బ్రిడ్జి పై నుంచి బ్రిడ్జి కింద నుంచి కిందికి దిగి ఇక్కడ నుంచి వచ్చేసి ఆల్ఫా మసీదు, ఆల్ఫా పెట్రోల్ పంప్ నుంచి కింద బ్రిడ్జి కింద వెళ్ళిపోతుంది అనమాట. రోడ్ క్లోజ్గా మొత్తం అదే హైవే పాయలు పోవాలంటే. ఇదంతా వచ్చేసి సముద్రపు ఏరియాలో ఉండే ఇండ్లు అనమాట. ఇవన్నీ సముద్రానికి దగ్గరలో, అంటే సముద్రం ఒడ్డున కడతారు కదా మనము రెస్ట్ హౌసులు, ఆ విధంగా కట్టిన వాళ్ళు అన్నీ ఈ ఇళ్ళు అనమాట. ఇవన్నీ ఆ విధంగా కట్టేటి అనమాట. ఇవన్నీ ఎప్పుడంటే ఎక్కువైతే ఇది బిజినెస్ సమ్మర్లో ఎక్కువ జరుగుతుంది అనమాట. ఈ బిజినెస్ జరగాలంటే ఎక్కువ సమ్మర్లోనే బాగా బాడుగలు పోవడము, అంటే సొంతంగా ఉంటాయి, ప్లస్ వచ్చేసి బాడుగలకు ఇచ్చేటివి ఉంటాయి అన్నమాట. ఆ విధంగా కట్టుకుంటారు అన్నమాట. బాడుగలు ఇచ్చేవాళ్ళు కొందరు, బాడుగలు ఇవ్వలు కొందరు. ఈ ఏరియా అంతా సముద్రపు ఏరియా అనమాట. ఈ సముద్రం పక్క ఇవన్నీ షేకులు అనమాట. షేకులు కూడా ఉంటాయి అనమాట. షేకులు ప్రతి ఒక్కరి అనమాట. ఇవన్నీ ఇంత పెద్దగా ఉండేటివన్నీ ఈ ప్రాంగణాలన్నీ మొత్తం షేకులు సెల్లెట్స్ అనమాట. ఇవన్నీ ఇది వచ్చేసి మిలిటరీ క్వార్టర్స్ ఆనుకో ఉంటాయి అనమాట. ఇవన్నీ వాళ్ళే అనమాట షేకులు. ఎంత చూసినా కానీ ఇవన్నీ సముద్రం పక్క అనమాట. ఇక్కడి నుంచే క్రూడ్ ఆయిల్స్ తీసుకొని పోయే అన్ని ప్రతి ఒక్కటి కనపడుతుంది అనమాట. ఇక్కడి నుంచే క్రూడ్ ఆయిల్ తీసుకొని పోయే ఉంటాయి కదా షిప్పులు. హైపర్కి వచ్చేసినాము అనమాట. ఇది వచ్చేసి లూలు. నా బ్యాక్ సైడ్ ఉండేది గ్రాండ్ హైపర్ అనమాట. ఇదంతా ఇక్కడైతే ఈ గ్రాండ్ హైపర్ లూలు ఇక్కడ ఈ ఏరియాలో అయితే మొత్తము పని చేసేవాళ్ళు, సిమెంట్ పని, కడ్డీల పని అని వచ్చేసి చిన్న పనులు ఒకసారి కూర్చొని ఎవరైనా అదే కావాలనుకునే వాళ్ళు తీసుకొని పోతారు కదా, అటువంటి వాళ్ళంతా పై నివసించే ప్రదేశాలు అనమాట. ఈ గ్రాండ్ హైపర్ ఆనుకొని లూలు హై దగ్గర ఎక్కువైతే మన వర్కర్లు ఇతర దేశం వాళ్ళే ఎక్కువ ఇక్కడ కనిపెడతారు అనమాట. అంటే కోయిటీస్ ఎక్కువ కనపడరు ఈ ఏరియాలో. ఇక్కడ వచ్చేసి మొత్తము వర్కర్ చేసుకున్నారు. ప్రతి ఇతర దేశాల నుంచి, ఎన్ని దేశాల నుంచి వచ్చాయో, బంగ్లా, ఇండియా, శ్రీలంక అని వచ్చేసి ఫిలిప్పీన్స్, ఆఫ్ఘనిస్తాన్స్, ప్రతి ఒక్కరు కనపడమంటారు ఈ లూలు గ్రాండ్ హైపర్ దగ్గర. ఎక్కడైనా కూరగాయలు తీసుకోవాలన్నా తక్కువలో ఎక్కువలో పోవాలంటే గ్రాండ్ హైపరు, కొంచెం బ్రాండ్కి వెళ్ళిపోవాలంటే లూలు. బ్రాండ్ అంటే లూలు అటు పోవాలంటే. ఇదంతా కటింగ్ షాపులు, డబ్బులు పంపించడానికి ఇది కటింగ్ షాపు. దాని పక్కనే మనోళ్ళు జీతం వచ్చానే పరిగెత్తపోయి బ్యాంకులు వేస్తారు కదా, ఆ బ్యాంక్ వచ్చి అదే ఈ వెస్టర్న్ యూనియన్ అదేనమాట. ఆడ ఇవన్నీ ఇక్కడే అయితే ప్రతి ఒక్కరికి కూలి చేసుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరికి అందుజాపుగా ఉండే సిటీ ఏదంటే ఈ పాహిల్లో గ్రాండ్ హైపర్ లూలు. ప్రతి ఒక్కరు ఈ ఏరియాలోనే ఇక్కడ ఈ సరౌండ్లోనే ఎక్కువ బతుకుతారు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము కూరగాయలు తీసుకుంటాము, కూరగాయలు కావాలి ఇక్కడనే గ్రాండ్ హైపర్లో తక్కువ పడుతుంది. ఇంకొంచెం బ్రాండ్గా పోవాలంటే లూలు లేకపోవాలి. వీళ్ళంతా వర్కర్స్. ఇవన్నీ పెద్ద ఈ బండ్లు ఉండేవి కోయిటీస్ కాదు, మొత్తం మన వర్క్ చేసేవాళ్ళు అనమాట. ఒక 10 మంది కలిసి ఒక బండిలో అటు పోయేదనమాట. ఇది మార్కెట్, బంగాళీ మార్కెట్ అనమాట. ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డలు, ఉల్లగడ్డలు నుంచి వచ్చేసి టమాటాలు, అల్లము, ఎల్లుల్లిలు ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఇది బంగాళీ షాపు. లోపలికి పోదాము. ఒక ఆయన వచ్చేసి తిరుగుతున్నాడు. ఎందుకు వచ్చినామంటే ఏం లేదు, సామాన్ తీసుకోవాలి, వీడియో తీసుకోవాలని చెప్పిన. ఓకే అన్నాడు, గమ్మ అయిపోయింది. మళ్ళీ ఏం మాట్లాడలేదు. లోపలంతా అయితే బాగా ఎంత వంటి పండ్లు, మన మామిడి పండ్లు పోయావు, మన దేశం మామిడికాయలు చూడండి. మామిడి పండ్లు 1 కిలో వచ్చేసి రేట్ ఎక్కువలే. ఏమో 500-600 పెట్టుకోవాలి. ఆయనే మేనేజరు. 500-600 పెట్టుకోవాల్సి వచ్చండి మామిడికాయలు. ఇంటికాడైతే ఏ చెట్ల పడి సోమనుడు ఫ్రెండ్ అప్పటికి ఇంటిపడి పోతే 4 కాయలు అక్కడికి తగ్గోసుకోరు. జడితే ఖచ్చితంగా కొనాల్సిందే. వాళ్ళు చెప్పిన రేట్ సౌదీ రోడ్లో హైవేలో పోయేటప్పుడు అది తినే దాటుకుంటా పోతే
మ్యాక్డొనాల్డ్స్ ఒకటి ఉంది, అది కూడా అంతే. బుల్బుల్ రొట్టె డెజర్ట్ ఏరియా అనమాట. డెజర్ట్ ఏరియాలో ఉండేది రెండే, దంచిన మాంసం, అదే హర్దీస్, దంచి మాంసం బాగా McDonald's. హోటల్ మాంసం దంచి రౌండ్ చేసి పెడతారు అనమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము దారి దగ్గరలో మా ఉంది, దారికి మేము పోవాలి కదా, కనపడలేదే, చాలా దూరం అనమాట. ఎంత దూరం అంటే చాలా దూరం. చాలా మంది మనోళ్ళు రైస్ సైడ్ పోతాం అనమాట. బుల్బుల్ రొట్టె దంచిన మాంసం. ఈ రోడ్డు చాలా మంది మన ఇండియన్స్ కూడా చాలా మంది దంచి మెత్తగా చేసి రౌండ్ చేసి కాల్చి బుల్బుల్ రొట్టెలో పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు అనమాట. ఇదే అది McDonald's. పెట్రోల్ పంపు మ్యాక్డొనాల్డ్స్, ఇదే మ్యాక్డొనాల్డ్స్ అందరు తినేది. ఏంటంటే ఎడారి ప్రాంతాల్లో చాలా కష్టాలు అనమాట. ఈరోజు షాపింగ్కి పోతే మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకుందాం అని పోయినాం. ఎండ భయంకరంగా ఉంది, 49లో ఉంది ఎండ. కానీ ఏం చేద్దాం, మన అసలు మన కడుపు మనం చూసుకోవాలి కదా. వాళ్ళు వచ్చారు లేకపోతే రారు. అందుకే ఈరోజు పోయి పాహిలకు పోయి కూరగాయలు, చేప, టమోటా గిమోటా అన్నీ తెచ్చుకుంటాను అనమాట. పోయి వచ్చేసింది, మా రూట్ వచ్చేసింది. సరే కానీ ఇవన్నీ చూపించాలి, ఎందుకంటే అప్పుడప్పుడు చూపించాలి కదా, మీకు అర్థమవుతుంది కదా ఎంత దూరం పోవాలా, ఎంత దగ్గర ఉంటుంది ఒక్కొక్క మనిషికి. సిటీస్లో ఉండేలాగంటే పర్లేదు, దూరంగా ఎడారిలో ఉండే వాళ్ళకి ఇట్నే ఉంటుంది అన్నమాట కష్టాలు. వాళ్ళ సమయానికి మనకు వాళ్ళు అంది లేనప్పుడు మనమే పోయి తెచ్చుకొని మన డబ్బే ఖర్చు పెట్టుకొని మనమే కొనుక్కొని తినాలన్నమాట. ఈరోజు పోయినా తీసుకున్నాము, చేపలు తీసుకున్నాము, టమోటా తీసుకున్నాము, అన్నీ రోడ్లో వచ్చా మీకోసం పోయి ఇవన్నీ వచ్చాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే మరి మళ్ళీ మీరుతో మీ ముందుకు వస్తా. చూస్తున్నాడు ఎడారి యాత్రికుడు.